నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శంషాబాద్ మున్సిపల్ ప్రజలు, కుల సంఘాల నేతలు, జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, అన్ని పార్టీల నేతల ఆధ్వర్యంలో శంషాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చార్మినార్ జోన్ వద్దు, శంషాబాద్ జోన్ ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ జోన్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇదివరకే అన్ని పార్టీల నేతలు, జేఏసీ నేతలు శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కలపొద్దని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుకు వినతి పత్రం అందించినట్లుగా తెలిపారు. పెద్దపల్లి నుంచి కూడా ప్రాతినిధ్యం వచ్చింది కాబట్టి వారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం జేఏసీ తరఫున. అదేవిధంగా చిన్న గోల్కొండ తరఫు నుండి కూడా రావడం జరిగింది, బాదల్ కూడా విలేజ్ నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ శేఖర్ని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఆర్పీ నగర్ నుంచి రావడం జరిగింది. మరి అదేవిధంగా బిఎస్పీ పార్టీ నుంచి రావడం, శంషాబాద్ కి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ గా ఉన్నటువంటి చార్మినార్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతికి చెందినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి మన ప్రపంచ దేశాలే ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు శంషాబాద్ని ఒక జోన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కింద ఉన్నటువంటి ఆఫీసర్ల లోపమా, మరి అధికారుల లోపమా, నాయకుల లోపమా అనేది తెలియాల్సి ఉన్నది. సో రాబోయే రోజులలో తప్పకుండా ఈ కింద ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికనిచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్నే ఒక జోన్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఈ గతంలో చేసినట్టుగా రంగారెడ్డి జిల్లాను శంషాబాద్గా చేసి మళ్ళీ తీసుకున్నట్టుగానే అలాంటి అన్యాయం చేయకుండా ఇక్కడ ప్రజల ఉసురు పోసుకోకుండా మా అందరికీ కూడా సహకరించి మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి, ఏ ప్రభుత్వం ఉన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి శంషాబాద్లో లేచిదాకా ఇక్కడ విరమించేది లేదు. జై శంషాబాద్, చార్మినార్ జోన్ మే నై మిలానా. నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వృద్ధులు, మహిళలు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి సాధారణ ప్రజలందరికీ కూడా జై శంషాబాద్. జై శంషాబాద్. మీ సమయం ఎక్కువ తీసుకోను, ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలు ముఖ్యంగా ఈరోజు ఇంతమందిని పనిగట్టుకొని ఇక్కడికి రావాల్సిన కారణం ఏముంది? అసలు పాలకులు, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి